ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే పవిత్ర ప్రసాదమైన లడ్డు ఒక రాజకీయ అంశం కాదు. ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసం. ఇలాంటి విశ్వాసాన్ని మంటగలుపుతూ మన కూటమి ప్రభుత్వం 2024లో ఎలాంటి అసత్య ప్రచారాలు చేసిందో మీకు అందరికీ తెలిసిందే. ఆ రోజు చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేశారు. ఏమని అంటే, లడ్డూ తయారు చేసే గీలో యానిమల్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ కలిపారని చెప్పి, జంతు కొవ్వు ఉందని చెప్పి వాళ్ళు ఆ రోజు వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉందని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేశారో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఈరోజు ఉంది. ఇలాంటి అసత్య ఆరోపణలు చేశారని చెప్పి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసిన సిబిఐ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి సంవత్సరం కాలం పాటు దీని మీద ఎన్డీడీబీ కావచ్చు, ఎన్డీఆర్ఐ ఇన్స్టిట్యూట్స్ నుంచి రిపోర్ట్స్ సేకరించి క్లియర్గా ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో వాళ్ళు ఏం చెప్తున్నారనంటే, ఈ టీడీపీ వాళ్ళు చేసిన అసత్య ప్రచారాలని తిప్పికొడుతూ తిరుమలలో తయారు చేసే లడ్డూలో వాడిన గీలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదని చెప్పి, అందులో ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదని చెప్పి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. మరి ఆ రోజు మీరు చేసిన అసత్య ప్రచారానికి ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన రిపోర్ట్స్కి మీరు చేసిన అసత్య ప్రచారం అని తెలియట్లేదా సార్? నీచ రాజకీయాల కోసం మతాన్ని, కులాన్ని, డబ్బుని అన్నిటినీ వాడేశాం. మీ రాజకీయ స్వలాభం కోసం మన పవిత్ర దేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా ఇలాంటి నీచ రాజకీయాల కోసం వాడడం అనేది చాలా దురదృష్టకరం. సరే, ఆ రోజు మీరు అసత్య ప్రచారాలు చేశారు. ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం క్లియర్గా ఇందులో ఎటువంటి ఫిష్ ఆయిల్ కానీ యానిమల్ ఫ్యాట్ కానీ కలవలేదని చెప్తుంటే ఒక్కలైనా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు కావచ్చు, ఎవరో ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి ఆ రోజు మేము చెప్పింది తప్పైపోయింది, ఈరోజు మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇలా చెప్పిందని చెప్పి ఒక్కరైనా మాట్లాడడంలా ఇంకా కూడా మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అవతల పార్టీ వాళ్ళ మీద బురద చల్లుతున్నారు. నేను చెప్పదలుచుకునేది ఒక్కటే సార్, మన నీచ రాజకీయాల కోసం దేవుణ్ణి రాజకీయంలోకి లాగకండి దయచేసి. థ్యాంక్ యూ.